హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇంకా ఎవరైతే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో త్వరగా వెళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. టీఎస్ ఇంటర్ రిజల్ట్స్ సంబంధించి మీ అందరికి ఒక క్లారిటీ ఇన్ఫర్మేషన్ అయితే వచ్చిందనమాట. రిజల్ట్స్ రిలీజ్ డేట్ వచ్చింది. అలానే మీకు ఎన్ని గంటలకు రిలీజ్ అవుతుందని. అలానే మనకి మ్యాథ్స్, కెమిస్ట్రీలో మార్క్స్ అనేవైతే యాడ్ చేస్తున్నారనమాట. 9+3 మార్కులు ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ వాళ్ళకి. అవి ఏ క్వెషన్స్‌కనేవి యాడ్ చేస్తున్నారని చెప్పేసి మన టెలిగ్రామ్ గ్రూప్‌లో పెట్టాను. కింద డిస్క్రిప్షన్‌లో మన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఉందనమాట. మీరు త్వరగా వెళ్లైతే చూడండి. ఆ గ్రూప్‌లో మీరు జాయిన్ అయితే మీకక్కడ కనిపిస్తాయన్నమాట. ఆ క్వెషన్ పేపర్‌తో సహా మీకు ఏవే క్వెషన్స్ వచ్చాయని చెప్పేసి నా గ్రూప్‌లో పెట్టాను. మీరు అక్కడికెళ్ళి చెక్ చేసుకోండి. మీకు ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా నేను అక్కడ ఆ క్వెషన్స్ ఏ క్వెషన్ వచ్చింది, ఫస్ట్ ఇయర్ వాళ్ళకి ఏ క్వెషన్ వచ్చింది మ్యాథ్స్‌లో, సెకండ్ ఇయర్ వాళ్ళకి ఏ క్వెషన్ రాంగ్ వచ్చింది, అలానే కెమిస్ట్రీలో ఫస్ట్ ఇయర్ వాళ్ళకి ఏది రాంగ్ వచ్చింది, సెకండ్ ఇయర్ వాళ్ళకి ఏది రాంగ్ వచ్చిందని చెప్పేసి నేను క్లారిటీగా పెట్టానన్నమాట. మీరు అక్కడ వెళ్లి చెక్ చేసుకోండి. మీ అందరికి యూజ్ అవుతుంది. అయితే ఇక్కడ చూసుకోండి, టీఎస్ ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ రిజల్ట్స్ డేట్స్ అయితే మనకైతే రిలీజ్ చేశారన్నమాట. అయితే రిజల్ట్స్ యొక్క డేట్ అనేవి వచ్చేసి చూసుకుంటే లాస్ట్ వీక్ ఆఫ్ ఏప్రిల్ అని చెప్పేసి మనకైతే చెప్తున్నారనమాట. అఫీషియల్ అనౌన్స్‌మెంట్‌లో మనకి వచ్చిందేంటంటే 25వ తారీఖు ఏప్రిల్‌లో మనకైతే రిజల్ట్స్ అయితే విడుదల చేస్తున్నట్టు కొన్ని ఇన్ఫర్మేషన్స్ అయితే ఉన్నాయన్నమాట. అలానే రీవాల్యుయేషన్ డేట్స్ వచ్చేసి చూసుకుంటే మనకైతే మేలో రీవాల్యుయేషన్స్ అయితే ఉంటాయన్నమాట. అంటే ఒకవేళ మీది బై మిస్టేక్‌లో సబ్జెక్ట్స్ అనేది ఫెయిల్ వచ్చినా సరే, ఒకవేళ మీకు ఒక నమ్మకం ఉంటది కదా! ఖచ్చితంగా నాకు ఈ సబ్జెక్ట్ అయితే పాస్ అవుతా. కానీ నాకు ఫెయిల్ వచ్చాయని చెప్పేసి కొంతమందికి ఉంటాయన్నమాట. తక్కువ మార్క్స్ వచ్చినా మీరు రివాల్యుయేషన్ పెట్టుకోవచ్చు. సో, అలాంటి వాళ్ళకి డేట్స్ అయితే మనకి అప్పుడు మళ్ళీ మీరు పేపర్‌కి రూ. 500 లాంటిదైతే పే చేసి రివాల్యుయేషన్ అయితే పెట్టుకోవాల్సుంటది. ఆ డేట్స్ మీకు మేలో రిలీజ్ చేస్తారు. ఎగ్జామ్స్ యొక్క రిజల్ట్స్ రిలీజ్ అయిన 2, 3 డేస్ తర్వాత రిలీజ్ చేస్తారనమాట అవి. సప్లిమెంటరీ డేట్స్ కూడా మనకైతే జూన్‌లో ఉంటాయని చెప్పేసి చెప్తున్నారు. మనకి ఈ న్యూస్ వచ్చేసి నిన్న వచ్చిందనమాట. అయితే అఫీషియల్‌గా చూసుకుంటే మనకైతే ఓఎంఆర్‌లో కరెక్షన్ అనేది ఈ నెల 21లోగా ప్రక్రియ మొత్తం పూర్తవ్వగా 2, 3 రోజుల ఫలితాలైతే విడుదలవుతాయని చెప్పేసి మనకైతే చెప్తున్నారనమాట. ఓఎంఆర్ షీట్లనేవి ఏప్రిల్ 21లోగా పూర్తయితే రిజల్ట్స్ అనేవి మనకి 25, 26 తారీఖు రోజు రిజల్ట్స్ అయితే వచ్చేసాయి. ఆల్రెడీ రేపొచ్చేసింది ఏపీ వాళ్ళకైతే రిజల్ట్స్ అయితే రిలీజ్ అవుతున్నాయన్నమాట. ఏపీ వాళ్ళకి రిజల్ట్స్ రిలీజ్ కాంగానే గూడా నేను వీడియో చేసి వాళ్ళకి గూడా ఇన్ఫర్మేషన్ అందిస్తాను. ఏపీ వాళ్ళకొచ్చేసాయంటే నెక్స్ట్ మనకు టీఎస్ వాళ్ళకి గూడా తొందరలోనే ఉన్నాయి. ఆల్రెడీ ఇంకా సెకండ్ ఇయర్ వాళ్ళు ఎంసెట్ ఎవరైతే అప్లై చేసుకోకపోతే ఎంసెట్ డేట్స్ అయితే అయిపోతున్నాయన్నమాట. త్వరగా అయిపోయాయి ఆల్రెడీ. మనకు స్లాట్ బుకింగ్స్ స్టార్ట్ అవుతాయి. త్వరగా అయితే స్లాట్ బుకింగ్స్ అయితే చేసుకోండి. ఎంసెట్ గురించి వీడియోస్ కావాలంటే కామెంట్ చేయండి. ఎంసెట్ గురించి కూడా చేస్తాను. ఓకే. మీ అందరికి ఈ వీడియోలో క్లారిటీగా అర్థమైనట్టయితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కైతే షేర్ చేసేయండి.